సంఘం ఎప్పుడు వర్ధిల్లిందంటే చరిత్రలో మీరు చూడండి, రోమన్ పర్సిక్యూషన్ టైంలో సంఘం గణనీయంగా పెరిగింది. ఎప్పుడు అంటే రోమన్ పర్సిక్యూషన్ టైంలో. పర్సిక్యూషన్ అంటే ఒక వారం పాటు సింహాలకి భోజనం పెట్టరు, మాంసం పెట్టరు. ఆవురు అని ఉంటాయి అవి, ఎప్పుడెప్పుడా అని ఆకలితో అలమటిస్తూ ఉంటాయి కదా. ఒక పెద్ద గ్రౌండ్, అందులో క్రైస్తవులు వదిలి పెడతారు, గేట్లు వేసేస్తారు. ఆ కింద నుంచి ఆ డంజన్స్ అంటారు, ఆ లోపల ఉండేటువంటి గదుల్లో నుంచి ఆకలితో అలమటించిపోయిన సింహాలు ఉంటాయి కదా, వాటిని వదిలిపెడతారు. అంతే, అవి అలా మనుషులను చూసి ఈ ఆకలికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కొక్కరిని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి చీల్చి తింటూ ఉంటే అందరు చప్పట్లు కొడుతూ ఉంటారు. పర్సిక్యూషన్, హింస. అలా వాళ్ళు సింహాలు మీదికి వస్తూ ఉంటే వాళ్ళు పరుగులు ఎత్తకుండా అలాగే మోకరించి కళ్ళు మూసుకుని ఉంటే పైన కూర్చున్న వాళ్ళకి ఆశ్చర్యం అనిపించేది. ఇదేంటి పరిగెత్తట్లేదు వీళ్ళు కేకలు వేయట్లేదేంటి, స్వచ్ఛందంగా అప్పగించుకుంటారేంటి, అందరు గుంపుగా పాటలు పాడతారేంటి. సరే, వీళ్ళంటే ఇలా అప్పగించబడ్డ చచ్చిపోయారు, మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చి నిలబడుతుంది ఏంటి, చచ్చిపోతామని తెలిసి కూడా ఎందుకు నమ్ముతున్నారు వీళ్ళు? ఎవరు ఆ క్రీస్తు? ఎందుకు వీళ్ళు ఇంతగా ప్రాణత్యాగం చేస్తున్నారు? ఏంటి ఆ క్రీస్తు గొప్పతనం? మన దేవుల మీద మనకంత ఇష్టం లేదే. ఇదేంటిది? క్రీస్తు నమ్ముకుంటే ప్రాణం పోతుందని తెలిసినా కూడా నమ్ముకుంటారేంటి? ఎవరా క్రీస్తు? అలా వర్ధిల్లింది సంఘం పర్సిక్యూషన్లో. పర్సిక్యూషన్ ఆగిపోయింది, మనకి సోమరిపోతనం వచ్చింది, స్పిరిచువల్ ఫ్యాట్ ఎక్కువైంది, స్పిరిచువల్ ఒబెసిటీ ఎక్కువైంది. పర్సిక్యూషన్ ఉందనుకో స్పిరిచువల్ మజిల్ డెవలప్ అవుతుంది, పర్సిక్యూషన్ లేదనుకో స్పిరిచువల్ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, ఓపుకాయ. కాబట్టి క్రైస్తవానికి శ్రమ కావాలి, క్రైస్తవానికి హింస కావాలి, క్రైస్తవానికి అవమానం కావాలి, నిందలు కావాలి, ఉపద్రవం కావాలి, కరువు కావాలి, వస్త్రహీనత కావాలి. అప్పుడుగా తెలుస్తుంది క్రీస్తు గురించి. అప్పుడెప్పుడో అయిపోయింది పర్సిక్యూషన్, ఇంకంతా స్పిరిచువల్ ఫ్యాట్నెస్ ఎక్కువైపోయింది. కొవ్వు పట్టిపోయారు, ఒక్కొక్కరు కొవ్వు పట్టి బలిసిపోయారు. కరగాలి కదా, మన మంచి కోసమే కరగడం, కరగాలంతా.